హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దానివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం ఒక మంచి స్టోరీని చెప్పబోతున్నాను. అయితే ఆ స్టోరీ కోసం నేను ఆ స్టోరీకి సంబంధించిన పిక్చర్ని వేసుకుంటూ మీకు ఆ స్టోరీని వివరించబోతున్నాను. సో గైస్, వీడియోని చూసుకుంటూ నా కథని వినేయండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊర్లో శివాలయం ఉంది. అది నదిగట్టున ఉంది. శివుని కోసం సాధారణంగా ఆయన వాహనం ఎద్దు గనక కొందరు భక్తులు శివుడికి కోడె ఎద్దుల్ని బహుకరిస్తూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో ఇది ఒక ఆచారం. అదేవిధంగా ఎందరో భక్తులు శివునికి ఆ ఆలయంలోనూ కోడి ఎద్దుల్ని ఇచ్చేవారు. ఆ ఆలయం అంటే మన రామాపురంలో ఉన్న ఆలయం. వాటిని గోశాలకు తరలించేవారు. కానీ ఎంతో కాలంగా ఒక ఎద్దు ఆలయ పరిసరాల్లో తిరుగుతూ ఉండేది. అది చిన్నతనం నుంచి అక్కడే ఉండడం వల్ల అది దేవుడికి సంబంధించింది అన్న భావన జనాల్లో ఉండేది. ఆ ఎద్దు స్వేచ్ఛగా పెరగడం వల్ల దాన్ని ఎవరో కూడా బంధించేవారు కాదు. అది మెరుస్తూ నిగనిగలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు తెలుపు కలిసిన వర్ణంలో ఉండేది. అది బుసలు కొట్టేది, కొమ్ములు కదిలించేది, కానీ ఎప్పుడూ భక్తుల్ని గాయపరిచిన దాఖలాలు లేవు. కుర్రవాళ్ళు ఆ పరిసరాల్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళు, కానీ దానికి వీలైనంత దూరంలో ఉండేవారు. అయితే ఆ ఊరి భూస్వామికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఆ ఊర్లో స్కూల్ లేకపోవడంతో పక్క ఊర్లో ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకునేవాడు. సెలవుల్లో ఊరికి వచ్చేవాడు. అట్లా ఒకసారి వచ్చాడు. తన బాల్యమిత్రులతో కలిసి నదిలో ఈత కొడుతూ గుడి దగ్గర ఆడుకునేవాడు. అతని మిత్రులు, ఆ ఎద్దు దగ్గరికి మాత్రం వెళ్ళకు, అది పొడిచే అవకాశం ఉంది, జాగ్రత్త, దానికి వీలైనంత దూరంలో ఉండు అని హెచ్చరించేవారు. అప్పుడే అటువైపు వచ్చిన ఎద్దు బుసలు కొట్టి కొమ్ములు కదిలించింది. పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. కానీ భూస్వామి కొడుకు కూడా వాళ్ళతో పాటు పారిపోక తప్పలేదు. ఆ చర్య అతనికి అవమానంగా తోచింది. తను మామూలు వ్యక్తి కాదు, భూస్వామి కొడుకు. అందరూ తనకు గౌరవంగా నమస్కరిస్తారు. అట్లాగే ఎద్దు కూడా తనకి లొంగి ఉండాలనుకున్నాడు. ఇంతలో ఒక బిచ్చగాడు చినిగిన బట్టలతో చింపిరి జుట్టుతో ఆలయంలోకి వచ్చాడు. ఎద్దు నిలుచున్న పక్కగా అతను వెళ్ళాలి. భూస్వామి కొడుకు అతని స్నేహితులు ఎద్దు తప్పకుండా అతని కొమ్ముతుందని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఆ బిచ్చగాడు శివశంకర శివశంకర అని బిగ్గరగా శివుని కీర్తిస్తూ ఎద్దు పక్క నుండి వెళ్ళాడు. ఎద్దు కనీసం అతని వైపు కూడా చూడలేదు. కుర్రాళ్లకు వింతగా అనిపించింది. ఆ భూస్వామి కొడుకు, ఇప్పుడు నాకు రహస్యం తెలిసింది, శివశంకర అన్నది నా పేరే, నా పేరు జపిస్తేనే ఎద్దు ఏమీ అనలేదు, నేనే వెళితే ప్రమాదమే కలగదు అని ఎద్దు దగ్గరికి పోబోయాడు. మిత్రులందరూ అతన్ని వద్దు, అంత సాహసం చేయకు అని వారించారు. అందుకు భూస్వామి కొడుకు, ఒక బిచ్చగాడు నా పేరు ఉచ్చరిస్తూ ఎద్దు దగ్గరికి ఎట్లాంటి భయం లేకుండా వెళ్ళాడు. నేను భూస్వామి కొడుకుని, నేనెందుకు భయపడాలి అని మిత్రులు ఎంత వారించినా వినకుండా ఎద్దు దగ్గరకు వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో
నేనే నేనే అనుకుంటూ వెళ్ళాడు. నువ్వు ఎవరినైతే ఏమీ అనలేదో ఆ బిచ్చగాడు స్మరించేది నా పేరే అన్న అర్థంలో అహం ధ్వనించేటట్లు నేనే నేనే అని విగ్గరగారుస్తుంటూ ఎద్దును సమీపించాడు. ఎద్దు ఒక్కసారిగా కళ్ళెర్ర చేసి భూస్వామి కొడుకును కొమ్ములతో ఎత్తి విసిరింది. దూరంగా ఉన్న రాతిపై పడ్డాడు. తలకు పెద్ద గాయమైంది. అక్కడే ఉన్న బిచ్చగాడు పరిగెత్తుకుంటూ వచ్చి రక్తం తుడిచి ప్రథమ చికిత్స చేశాడు. అప్పటి నుంచి భూస్వామి కొడుకు జీవితంలో ఎప్పుడు ఎద్దును సమీపిస్తే ఒట్టు. ఇక అప్పటి నుంచి అతను ఎప్పుడూ కూడా ఎద్దును సమీపించలేదు, అలాగే దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. అలాగే ఈ కథ ద్వారా మనకి అర్థమైన నీతి వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు కూడా అహంభావం కలిగి ఉండకూడదు. అహంకారం అనేది మనం ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. కాబట్టి ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకొని మంచిగా అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ కథలో విధంగా భూస్వామి కొడుకైన శివశంకరుడు తన పేరు అలాగే తన తండ్రికున్న హోదాని చూస్తూ ఎంతో అహంకారంతో విర్రవేగడం వల్ల చివరికి ఎద్దు చేతిలో తనకు గాయాల పాలయ్యాడు. అదేవిధంగా ఎప్పుడూ కూడా వేరే వారిని చులకన భావంతో చూడకూడదు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కథ వచ్చేసి మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మా కథ ఎలా ఉందో మీరు మాకు ఒక లైక్ చేసి చూపించండి. అలాగే ఇంకా కనుక మాకేమన్నా సలహాలు సూచనలు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేయండి. అలాగే మీ స్నేహితులు ఎవరికైనా కానీ మా వీడియోని చూపించాలి, అలాగే వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అని అనుకుంటే కనుక మా వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో కథలు అలాగే క్రాఫ్ట్స్ ఆర్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వచ్చే వీడియోలను మీరు కూడా చూసి ఆనందించండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.